ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కోడేలు దాములూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన సంగమేశ్వర స్వామి దేవస్థాన ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. గ్రామస్తులు భక్తులు సహకారంతో సర్వంగా సుందరంగా రూపుదిద్దుకున్న ఈ ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం నుంచి వేద పండితులు మంత్రోచ్చరణాలు, మంగళ వాయిద్యాల నడుమ విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాలను కన్నుల పండుగగా జరిపారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు, హోమాలు, శాంతి పూజలు నిర్వహించారు. కూడేలు దాములూరుతో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నూతన ఆలయ ప్రతిష్టతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. ధ్రువందే రాజావరుణో ధ్రువందేవో బృహస్పతిః ధ్రువందే ఇంద్రశ్చ రాష్ట్రం ధారయతాం ఓం నమః శివాయ. 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 ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం నమః శివాయ. మన ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం దాములూరు కూడలిలో వేంచేసి ఉన్న శ్రీ సంగమేశ్వర స్వామి వారి దేవాలయమునందు మార్చి 6వ తారీఖు మన దేవాలయంలో రాజగోపుర నిర్మాణ కార్యక్రమం, శంకుస్థాపన కార్యక్రమం జరుపుకొని ఆ రాజగోపుర నిర్మాణం దినదిన ప్రవర్ధమానంగా వైభవంగా నిర్మాణం జరుగుతుంది త్వరితంగా. అలానే ఈరోజు 25వ తారీఖు స్వాతి నక్షత్రం 7:34 ఈ రాజగోపుర నిర్మాణంలో భాగంగా రాతి గుమ్మములు ఏర్పాటు చేసి సుముహూర్తానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా మా ఆలయ చైర్మన్ గారు, దంపతులు, అలానే ఆలయ ఈవో గారు, కార్యనిర్వహణాధికారి గారు అందరూ కూడా గ్రామస్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ రాతి గుమ్మములు రాజగోపురంలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగినది.